this is going to go to the last over. సార్ ఈ మ్యాచ్లు చూస్తే ఒకసారి ఇవి కూడా మనం కంపేర్ చేద్దాం. 2009 ఆర్సీబీ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ 2009, 2011, 2016లో రన్నరప్గా నిలిచింది. ఇక 2025లో ట్రోఫీ కైవసం చేసుకుంది. సో 18 ఏళ్ల తర్వాత ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ. ఇక గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే ఇది 2022లో ఐపీఎల్లో అరంగేట్రం చేసింది. సో దీన్ని కంపేర్ చేసుకుంటే సుమారు ఒక 3 సంవత్సరాల ముందే బెంగళూరు దీని మీద అనుభవం ఉంది. జీటీ విషయానికి వస్తే 2022లో అది అరంగేట్రం చేయగా అదే ఏడాది ట్రోఫీని గెలుచుకుంది. ఎంటర్ అయిన మొదటి ఏడాదిలోనే ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. 2023లో రన్నరప్గా నిలిచింది. సిఎస్కే చేతిలో ఓడిపోయింది. అలాగే వర్షం పడడంతో ఆ రిజర్వ్ డే మరుసటి రోజు మ్యాచ్ డిఎల్సీ పద్ధతిలో ఉపయోగించిన బీసీసీఏ ఫైనల్ ఆడడం ఇది 3వసారి. ఇక్కడ విషయానికి వస్తే సో మరొక కీలకమైన అంశం ఏంటంటే ఆర్సీబీకి దీనికి మనం కంపేర్ చేసుకుంటే ఈ సీజన్లో ఆర్సీబీ 14 మ్యాచ్లు ఆడింది. 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 5 మ్యాచ్ల్లో ఓటమి. ఇక ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన జీటీ 9 మ్యాచ్ల్లో విజయం సాధించింది, 5 మ్యాచ్ల్లో ఓటమి. అంటే ఈక్వల్గా వీరు 9 విజయం సాధించారు, వాళ్ళు 9 చేశారు, వీళ్ళు 5 ఓడిపోయారు, వాళ్ళు 5 ఓడిపోయారు. అయితే క్వాలిఫైర్ 1లో తలపడిన 2 జట్లు 254 భారీ స్కోర్ చేసిన ఆర్సీబీ. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన పాటిదర్ 92 రన్స్ తేడాతో జీటీపై గెలిచి డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిన ఆర్సీబీ. మరి ఫస్ట్ ప్లేస్ ఆర్సీబీ, సెకండ్ ప్లేస్లో జీటీ ఉంది. ఈ సీజన్లో 3 సార్లు తలపెట్టిన ఇరు జట్లు 2 సార్లు గెలిచిన ఆర్సీబీపై 1 సారి గెలిచిన జీటీ. దీన్ని ఏ రకంగా చూడాలి? ఏ రకంగా చూసినా ఎలాగ మనం ఇక్కడ మన ఫిగర్స్ చూసినా ఆర్సీబీ అప్రయాన్ని కనిపిస్తున్నది. ఇక్కడ అదే ఇక్కడ కొనసాగే అవకాశం ఉందా? అలా చెప్పలేమండి. This is a type of coincidence because if you see compare no stats, the moment you said stats, I was reflecting myself when I was watching the finals when Hardik Pandya was the captain. The team Hardik had was superb, and now the team is quite different from what they have played 3 years back. Under the captaincy of Shubham Gill, the way he is leading. He has Butler, who was transferred from RR to Gujarat, and he's been a consistent performer. Sai Sudarshan, and all these guys. But RCB stuck to their side for a long time. Same team on the, yes, 1 or 2 players they have auction lo తీసుకున్నారు, but otherwise it is the same team which we've been seeing for a long time. But the comparison what you have done, what Gujarat Titans has won and RCB has won, I think if you take both the sides now in this final, you will not see any difference between both the sides. Equally untadi, because as I said before, the match to match, one on one, if you take a player, they are equal players who are talented, who have been performing for this country and state. I think this is going to be a very good game, as I said. And I find that RCB, I will little differ from Chandrasekhar sir. I think RCB will have the advantage to what Gujarat Titans has. Yes, Gujarat Titans may be playing at home soil, home ground, home crowd, but RCB has the ingredients to win this finals. Okay, right. Chandrasekhar garu. Yeah. సార్ మీకు ఈ కంపారిజన్ అంతా నేను చదివి వినిపించాను. గత మ్యాచ్లో 92 రన్స్ తేడాతో ఆర్సీబీపై జీటీ విజయం సాధించింది. సో ఈ ప్రెజర్ ఉంటుందండి వాళ్ళకి, ఆర్సీబీకి? ఆఫ్ కోర్స్. యాక్చువల్గా ఆర్సీబీ లాస్ట్ క్వాలిఫైయర్ 1లో గెలిచి డైరెక్ట్ గా ఫైనల్స్ కి వచ్చింది కాబట్టి ఆర్సీబీ కన్నా కూడా గుజరాత్ మీద డెఫినెట్ గానే ప్రెషర్ ఉంటుంది. మళ్ళా సేమ్ అదే టీం తోటి ఆడటం అనేటువంటిది. బట్ ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే కనుక క్వాలిఫైయర్ 1లో సాయి సుదర్శన్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి ఇదిలో వెరీ అన్యూజువల్ వేలో హిట్ వికెట్ అయినటువంటిది చూసాం మనం. సో కాబట్టి హోప్ గుజరాత్ డెఫినెట్ గానే దట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ అనేటువంటి దాంట్లో ఉంటుంది. సో కంపేర్ 2 టీముల్లో ఏది ఇది ఉంది, కొంచెం ఎడ్జ్ ఉంది అనేటువంటిది మీరు అడిగినటువంటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే డెఫినెట్ గా ఐ స్టిల్ గో విత్ గుజరాత్ టైటాన్స్. ఎందుకంటే if you look at the 1-to-1, even the bowling department definitely గానే ఆర్సీబీ కన్నా గుజరాత్ కి చాలా బలంగా ఉంది అనేటువంటిది డెఫినెట్లీ I స్టాండ్ ఆన్ మై దిస్ థింగ్. ఒకటి దీనికి గుజరాత్ కి ప్లస్ అవడానికి కారణం హోమ్ గ్రౌండ్ అవడం, అక్కడ వాళ్ళకి సపోర్ట్, ఇది కూడా ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా హోమ్ గ్రౌండ్ సపోర్ట్ ని?
యా ఆఫ్ కోర్స్ అదే నేను నా ఫస్ట్ ఇదిలో కూడా కామెంట్స్ లో కూడా చెప్పినటువంటిది ఇదే. డెఫినెట్ గానే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేటువంటిది డెఫినెట్ గా ఉంటుంది ఎటువంటి టీం కైనా కూడా. ఇంకొకటి ఏంటంటే కొంచెం అంటే మనం ఆర్సీబీ లాంటి ఛాంపియన్ టీం ని తక్కువ చేయడం కాదు, కానీ అక్కడ ఫైనల్స్ జరగాల్సినటువంటి బెంగళూరు నుంచి ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోయిందో అది కొంచెం ఎంత లేదన్నా కానీ ఆ సైకలాజికల్ బ్యాగేజ్ అనేటువంటిది దే విల్ క్యారీ ఆన్ దేర్ షోల్డర్స్. అంటే మనకు వచ్చినటువంటి అవకాశం పక్క వాళ్ళకి వెళ్ళిపోయింది అనేటువంటిది ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా దట్ విల్ ప్లే బ్యాక్ ఆఫ్ ది మైండ్, బికాస్ ఎట్ ద ఎండ్ క్రికెట్ ఈస్ ఎ సైకలాజికల్ గేమ్. సో అందుకని అది డెఫినెట్ గా క్యారీ అవుతుంది. ఆ అడ్వాంటేజ్ ని గుజరాత్ తీసుకుంటుంది. నెక్స్ట్ బౌలింగ్ యూనిట్, ఇఫ్ యూ కంపేర్ విత్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ గుజరాత్ కి చాలా బలంగా ఉంది. డోంట్ ఫర్గెట్ దట్. అటు సిరాజ్ అండ్ రబాడా ఆర్ ఇన్ దేర్ బెస్ట్ ఫార్మ్. నెంబర్ ఆఫ్ డాట్ బాల్స్ వేసినటువంటిది, అంటే నెంబర్ ఆఫ్ డాట్ బాల్స్ వేయటం తోటి డెఫినెట్ గానే బ్యాటింగ్ యూనిట్ మీద ప్రెషర్ పెంచేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత 1, 2, 3 ఆర్ ఇన్ గుడ్ ఫార్మ్. జోస్ బట్లర్ నెంబర్ 3 లో వచ్చి వికెట్ ని ఆపేటువంటి పరిస్థితి చేయటం. ఆ తర్వాత ఈవెన్ ఎట్ ద ఎండ్ జేసన్ హోల్డర్ డూయింగ్ ఏ వెరీ గుడ్ టెరిఫిక్ జాబ్, ఆల్ రౌండ్ షో. అతను ఎప్పుడు వికెట్ కావాలి, ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలి అన్నా కూడా జేసన్ హోల్డర్ కనుక బాల్ ఇచ్చేట్లయితే హీఈస్ ప్రొవైడింగ్ దట్. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ తోటి కంపేర్ చేయకుండా మనం కనుక ఓవరాల్ ది సినారియోని గమనించినట్లయితే రషీద్ ఖాన్ ఇస్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు గుజరాత్ టైటాన్స్. లాస్ట్ మ్యాచ్ ఆఫ్ కోర్స్ 20th ఓవర్ వేసాడు, సో కాబట్టి ఈ గాన్ ఫర్ ద రన్స్. బట్ ఫర్ దట్ మిడిల్ ఓవర్స్ లో అతను బౌలింగ్ చేసినప్పుడు డెఫినెట్ గానే అతను కంటైన్ చేస్తూ ఉంటాడు. సో అందుకని ఆ రకమైనటువంటిది జేసన్ హోల్డర్ దాకా అటు ప్రసిద్ధి కృష్ణ అటు పెనల్టిమేట్ ఓవర్ కావచ్చు, లేకపోతే కనుక డెత్ ఓవర్స్ లో అయినా సరే అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో ఈ కంపారిజన్ లో రసిక్దార్ వాళ్ళకి ఆర్సీబీకి ఉన్నా కూడా హీఈస్ మోర్ ఆఫ్ దెన్ ప్రెడిక్టబుల్ బౌలర్ కంపేర్ చేసుకుంటున్నప్పుడు. సో అది వాళ్ళకి కొంచెం మైనస్ అవుతుంది. ఒక్క కృణాల్ పాండ్యాని కనుక జాగ్రత్తగా నెగోషియేట్ చేయగలిగేట్లయితే కనుక ద అదర్ బౌలర్స్ అంటే హేజల్వుడ్ విషయానికి వచ్చేటప్పటికి అతను నేషనల్ టీమ్ కి ఆడినటువంటిది కావచ్చు, లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఇది కావచ్చు, ఓవరాల్ గానే హేజల్వుడ్ ఆడినటువంటి ప్రతి ఫైనల్ ఆ టీము విన్నర్ గా ఉంది అనేటువంటి స్టాటిస్టిక్స్ ఐ డూ అగ్రీ విత్ యూ దట్. ఈవెన్ మీరు వినిపించినటువంటి స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా. బట్ స్టాటిస్టిక్స్ అనేటువంటివి ఎంత మటుకు ఉపయోగపడతాయి అంటే ఐసీయూలో ఉన్నటువంటి వాడికి ఆక్సిజన్ లాగా ఉపయోగపడుతుందే కానీ టోటల్ గా ఒక బూస్టర్ డోస్ లాగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉండదు. బికాస్ యూ నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టినటువంటి వ్యక్తి ఈ మ్యాచ్ లో డక్అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. డిడ్ యూ ఎవర్ ఎక్స్పెక్ట్ దట్ కోహ్లీ వరుసగా 2 మ్యాచ్లు డక్అవుట్ అవుతాడు అనేటువంటిది ఎనీ క్రికెట్ ఫాలోవర్ ఎక్స్పెక్ట్ చేసినటువంటిది అది కాదు. అదే విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఏకంగా సెంచరీ చేశాడు. సో కాబట్టి దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్ట్స్. ఆ రోజు ఎలా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు ఎట్ ద సెంటర్, హౌ యు ఆర్ ఎగ్జిక్యూటింగ్ యువర్ ప్లాన్ అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి స్టిల్ ఐ బిలీవ్ దట్ గుజరాత్ కి ఎడ్జ్ ఉంది అనేటువంటిది. ఆల్ దీస్ కంపారిజన్స్ టాప్ 3 బ్యాట్స్మెన్ ని ఇఫ్ యూ కంపేర్ ఇట్ అండ్ ద పవర్ ప్లేన్ బౌలింగ్ చేసేటువంటి బౌలర్స్ ని ఇఫ్ యూ కంపేర్ ఇట్, భువనేశ్వర్ కుమార్ విషయానికి వచ్చేటప్పటికి ఇఫ్ హీ డజంట్ గెట్ ఏ సపోర్ట్ ఫ్రమ్ ది వికెట్ కొంచెం అతన్ని చాలా ఈజీగా నెగోషియేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ రబాడా ఇస్ నాట్ దట్. రబాడాకి వేరియేషన్స్ ఉన్నాయి. స్లో బౌన్సర్స్ చేయడంలో అతను దిట్ట. అతను ఫస్ట్ ఓవర్ లోనే వికెట్లు ఎట్లా తీస్తున్నాడు అనేటువంటి దాన్ని కంపేర్ చేసుకుంటే కనుక ఇఫ్ యూ కంపేర్ విత్ హ్యాజల్వుడ్ అండ్ రబాడా డెఫినెట్ గానే రబాడాగా యాడెడ్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఉంది. బోత్ ఆర్ వెరీ హై అండ్ దే ఆర్ యూజింగ్ దేర్ హైట్. బట్ ఆ వేరియేషన్ బౌన్సర్ లో వేరియేషన్ ని చూపించడంలో రబాడా ఈజ్ నెంబర్ 1. అందుకనే గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్ దాకా వచ్చినటువంటిది. సో ఎట్ ద ఎండ్ అగైన్ పాటు టాప్ 2 టీమ్సే టేబుల్లో టాప్ 2 లో ఉన్నటువంటి టీమ్సే ఫైనల్స్ ఆడుతున్నాయి. కాబట్టి వన్స్ అగైన్ ఇట్ విల్ బి ఏ గుడ్ ఫైట్ అండ్ కొంచెం గుజరాత్ కి ఏమైనా అడ్వాంటేజ్ కన్సిడరింగ్ ఆల్ దీస్. రాహుల్ టెవాటియా దాకా వాళ్ళకున్నటువంటి బౌలింగ్ ఇది కావచ్చు. ఆర్సీబీకి మీరు అడగచ్చు కాక టిమ్ డేవిడ్ ఉన్నాడు కదా అని. బట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్ మీరు గమనిస్తే కనుక టిమ్ డేవిడ్ ఈస్ నాట్ దట్ ఫార్మ్. సరిగా టైమింగ్ చేయలేకపోతూ ఉన్నాడు. వేరే రాహుల్ టెవాటియా వచ్చినటువంటి ఛాన్స్ ను ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సో దీస్ ఆర్ ఆల్ ది కంపారిజన్స్ ఇఫ్ యూ లుక్ ఎట్. సో దట్స్ ద రీజన్ కొంచెం ఆర్సీబీ ప్రెషర్ లో ఉంటుందేమో ఇవాళ అనేటువంటిది. మోరోవర్ అన్నిటికన్నా మించినటువంటిది ఛాంపియన్షిప్ ని అంటే దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అనేటువంటి ప్రెషర్ ఎలాంటి టీం మీదైనా ఉంటుంది. సో అది కూడా ఒక వాళ్ళకి కొంచెం మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రోజున. సార్ ఇప్పుడు ఈ మ్యాచ్ లో టాస్ కీలకం కానుందా ఈ పిచ్ మీద, ఈ వికెట్ మీద? యా ఆఫ్ కోర్స్ వికెట్ అనేటువంటిది కాదు ఇక్కడ. డెఫినెట్ గానే ఫైనల్స్ లాంటి ఒక క్రంచ్ మ్యాచ్ లో
ఎప్పుడైనా కానీ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసేట్లయితే కనుక జనరల్ గానే టాస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసేటువంటి టీమ్ ప్రైమ్ టార్గెట్ ఏముంటుంది అంటే బేసింగ్ ఆన్ ది వికెట్ బిహేవియర్, ఓకే దీని మీద కనుక 170 180 విల్ బి ది పార్ స్కోర్ అనేటువంటి దాన్ని ఫస్ట్ అనుకోని మైండ్ లో దాని మీద దే విల్ గో ఫర్ టు బిల్డ్ దట్ ఇన్నింగ్స్. వన్స్ దే రీచ్ దట్ వాళ్ళు దే కెన్ గో ఫర్ ది బ్యాంక్ అండ్ దట్ విల్ బి ది అడ్వాంటేజ్ అండ్ దట్ విల్ బి ది బోనస్ టు ది సైడ్. వేరాజ్ మీరు కనుక ఫస్ట్ ఫీల్డింగ్ చేసేట్లయితే 1-2 ఓవర్లు కనుక ఇదయ్యేట్లయితే కనుక మిస్ఫైర్ అయ్యేట్లయితే ఆ ప్రెషర్ అనేటువంటిది మిగిలినటువంటి బౌలర్ల మీద ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే టార్గెట్ హైగా ఉంటుందో ఓపెనింగ్ పేర్ నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. ఎవ్రీ డాట్ బాల్ విల్ అమౌంట్ యూ ది ప్రెషర్. సో అందుకని ఫైనల్స్ లాంటి మ్యాచ్ లో డెఫినెట్ గానే ఫస్ట్ టాస్ గెలిచినటువంటి టీమ్ ఐ థింక్ దే గో ఫర్ ది బ్యాటింగ్. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ గా మిక్స్డ్ సాయిల్ ఇది, సో కాబట్టి 2 పేస్ వికెట్ స్లో డౌన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు యూ బెటర్ బ్యాట్ ఫస్ట్. గారు ఈసారి టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగే తీసుకోవాలా ఈ పిచ్ మీద? యా ఐ థింక్ నేచురల్ గానే అండ్ నేను అనుకోవటం బ్యాటింగ్ తీసుకొని దే విల్ బి ది సేఫ్ సైడ్. ఇందాక అంటే సెకండ్ బ్యాటింగ్ కొద్దిగా టైట్ గా ఉంటుంది, సెకండ్ బ్యాటింగ్ కొద్దిగా ఇబ్బందులు ఫేస్ అవ్వాలి అని వస్తున్నది. ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. ఎవ్రీ డాట్ బాల్ విల్ అమౌంట్ యూ ది ప్రెషర్ ఆన్ యూ. సో దానికోసమని మిస్ టైమింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఒక రాంగ్ షాట్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. టార్గెట్ చేస్తే రిక్వైర్డ్ రేట్ పెరుగుతున్న కొద్దీ బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది. బట్ అలాగా కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ ప్రైమ్ టార్గెట్ ఏదైతే కనుక పార్ స్కోర్ అనుకుంటామో దాన్ని కనుక రీచ్ అయిన తర్వాత మిగిలినటువంటి దాన్ని ఫ్రీ హ్యాండ్ తోటి ఆడే అవకాశం ఉంటుంది. దట్ విల్ బి ది బోనస్ టు ది టీమ్. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడైనా. సో ఫైనల్స్ కాబట్టి క్రంచ్ మ్యాచ్ ఇది. గుజరాత్ ఈస్ లుకింగ్ ఫర్ సెకండ్ టైటిల్, ఆర్సీబీ ఈస్ లుకింగ్ ఫర్ ది డిఫెండింగ్ ది టైటిల్. సో అందుకని ఆ ప్రెషర్ దాంట్లో టాస్ గెలిచినటువంటి టీం మొట్టమొదట బ్యాటింగ్ చేయడానికే నిర్ణయించుకుంటాడు. సార్ మీ ప్రెడిక్షన్ ఎంతండి? ఒకవేళ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఎంత స్కోర్ చేస్తే విన్ అయ్యే అవకాశం ఉంటుంది? యా నా ఉద్దేశం 200 విల్ బి ది 190 200 విల్ బి డెఫినెట్ గానే డిఫెండ్ చేసుకోగలిగినటువంటి టోటల్ అది. ఐపీఎల్ లో 190 200 అసలు వర్కౌట్ అవుతుందా? అహ్మదాబాద్ వికెట్ ని మీరు గమనించినట్లయితే కనుక ఈవెన్ సయ్యద్ ముస్తాక్ అలీ అంటే డొమెస్టిక్ మ్యాచెస్ లో కూడా అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ యావరేజ్ స్కోర్ ఇస్ 188. సో కాబట్టి 200 టచ్ అయినటువంటిది లేదు. అందుకని ఈవెన్ ఈ రోజున కూడా అదే రకమైనటువంటి 200 విల్ బి డెఫినెట్ గా 190 200 డిఫెండ్ చేసుకోగలిగినటువంటి టోటలే. నోయల్ గారు సార్ 190 200 అయితే మనం డిఫెన్స్ చేసుకుంటే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. మీరు 240 250 ఉండాలంటున్నారు. చంద్రశేఖర్ గారి మాటలు మీరు ఏకీవిస్తారా? Let's see. I describe చేసిన నేను. It all depends on the wicket. What kind of wicket they are going to play. If it's going to be a mixture of black